ఏం జరుగుతోంది? నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. తెలంగాణలో ఉద్యోగ సంఘాల మధ్య గాని, ఉద్యోగుల మధ్య గాని ఒక విషయం హాట్ టాపిక్ అయింది. అదేంటంటే ఔట్ సోర్సింగ్. రేవంత్ రెడ్డి మంత్రులు ఎక్కడ మాట్లాడినా ఉద్యోగులకు తాము అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, బకాయిలు చెల్లిస్తున్నాము, జీతాలు మొదటి తేదీనే చెల్లిస్తున్నాము. వాళ్ళతో పాటు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని అనుకున్నాము, చెల్లిస్తున్నాము. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే ఇవన్నీ జరిగిపోతున్నాయని అనుకుంటారు. కొంత జరుగుతున్నది కూడా వాస్తవమే, అందులో అబద్ధం కూడా ఏం లేదు. అయితే దీనికి ఇంకో కోణం కూడా ఉంది. అదేంటంటే చాలా మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అర్థాంతరంగా ఉద్యోగాలకు రావద్దు అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్ని వందల మంది, మనకు తెలిసి సుమారుగా 1300 మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉద్యోగ జీవితం అర్థాంతరంగా ముగిసింది. వాళ్ళందరూ కుటుంబాలతో సహా చాలా మంది రోడ్డు పడ్డారని చెప్పాలి. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతున్నది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో ఎంతవరకు వాస్తవం? ఇలాంటి విషయాలన్నింటినీ మనకు వివరించడానికి పిసిసిఓ స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీరాములు ఆనంద్ తెలంగాణ గెస్ట్ గా వచ్చారు. నమస్తే ఆనంద్ గారు. నమస్కారం సార్. ఈ అవుట్ సోర్సింగ్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నది అంటే ఉద్యోగ భద్రత కావచ్చు, మీ జీతాలు కావచ్చు, లేదంటే మీకు చెల్లించాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లాంటివి చాలా చెప్తున్నారు. ఇవన్నీ కూడా వాస్తవాలేనా? అసలు మీ పరిస్థితి ఏంటి? కొద్దిగా వివరిస్తారా మాకు? అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో దాదాపుగా 13 అంటే మీ 632 మంది గత 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు. అలాగే మా మిగతా 636 మంది 2018 ధరణి పోర్టల్ తీసుకొచ్చినప్పుడు జాయిన్ అయ్యారు. మొత్తంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తొలగించిన బడిదానిలో సుమారు 1300 పైచీలకు అవుట్ సోర్సింగ్ ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా జూనియర్ అసిస్టెంట్లు వస్తున్నారన్న సాకుతో మమ్మల్ని అందరం తొలగించడం జరిగింది. ఓకే, మీకు ఏమన్నా ముందుగా మీ సేవలు చాలు, మీకు ఉద్యోగానికి రావక్కర్లేదు ముందుగా ఏమన్నా ప్రభుత్వం చెప్పిందా? ఇలాంటి ముందస్తు నోటీసులు కానీ ఇలాంటి ఇవ్వలేదు. ఒక మెమోతోని మామందరిని తొలగించారు. ఆ మెమో ఎప్పుడు జారీ చేసింది? ఫిబ్రవరి 5వ తేదీ రోజు నాడు ప్రభుత్వం మా సిసిఎల్ఏ గారికి మెమో జారీ చేయడం జరిగింది. అలాగే సిసిఎల్ఏ గారు కూడా అన్ని కలెక్టర్ జిల్లాలకు మెమోనే సర్క్యులేషన్ చేయడం జరిగింది. అప్పటి వరకు మీకు రావాల్సిన జీతాలు బత్యాలు అన్ని అందినాయి సార్. ఆ జీతాలు అన్నది ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత రిన్యువల్ చేసి గత 25, 26 బడ్జెట్ 26, 27లో మనం కేటాయించడం జరిగింది. అది ఇప్పటికి కూడా చాలా మందికి అందలేదు జీతాలు. ఓ 3 నెలల జీతం మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా 9 నెలలు జీతాలు బకాయి ఉన్నాయి. అంటే 9 నెలల జీతం మీకు ఇంకా బకాయి ఉంది. మిగతా జిల్లాలు కూడా మా చేతికి రాలేవు. ఆ జీతాలు కూడా చాలా జిల్లాలలో రాలేవు. ఇంకా కొంతవరకే వచ్చినాయి అవి కూడా. జీతాలు మీకు బకాయి ఉంది ప్రభుత్వం నుంచి. దాదాపు ఒక 7 జిల్లాలకు 3 నెలల జీతం వచ్చింది. ఇంకా 9 జిల్లాలు పెండింగ్ ఉన్నాయి. ఇంకా మిగతా వారికి 12 నెలల జీతం ఇంకా రావాల్సింది. ఆ జీతాలన్నీ పెండింగ్ లో ఉన్నవి ఎప్పుడు ఇస్తామని చెప్పింది ప్రభుత్వం? ఏమైనా చెప్పింది, హామీ ఇచ్చిందా? అంటే పోయిన సంవత్సరం జీతాలు ల్యాప్స్ అయినాయి కాబట్టి ఇప్పుడు కేటాయించిన ప్రస్తుతం ఈ సంవత్సరం 26, 27 కేటాయించిన జీతంలో ఇయ్యమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఇవ్వమని చెప్పింది. మరి ఎప్పుడు అందుతాయి జీతాలు ఎప్పుడంటే ఇక చెప్పలేము. అది మేము జీతాల కోసం చూస్తున్నాం. 1 ఇయర్ జీతం లేదు. ఇప్పుడు మమ్మల్ని తీసేసిన నుండి కూడా ఇప్పుడు మార్చి నుంచి నేటి వరకు కూడా మాకు ఎలాంటి జీతాలు లేవు. ఆల్రెడీ తొలగించడం. ఇప్పుడు ఏం చేయాలో సరైన పరిస్థితుల్లో లేము మేమందరం. ఇప్పుడు రెవెన్యూలో అంటే మీరు ఇప్పుడు టైపిస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్లు కదా మీరందరూ. అలాగే ధరణిలో కూడా సుమారు 650 మంది ఉన్నారు. అంటే మొత్తం 1300 మంది సుమారుగా ఉద్యోగులు, కుటుంబాలు రోడ్డున పడినట్టే. మీకులాగా శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అర్థాంతరంగా బయటకు వచ్చేసేవాళ్ళు? లేవు సార్. అది ఏం లేవు. రెవెన్యూ డిపార్ట్మెంటు మరియు జలమండలి, పంచాయత్, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో మరియు ట్రెజరీ డిపార్ట్మెంట్లో కొంతమంది, హౌసింగ్లో కొంతమంది ఈ మాత్రమే పోయినాయి. మిగతా వాళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది లేదు. అందరికి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి
హౌ హౌసింగు మీ- హౌసింగు మీరు చెప్పిన డిపార్ట్మెంట్ లో సుమారుగా ఇంకా ఎంతమంది ఉంటారు టోటల్? సుమారు మరి 1300 మందితో పాటు ఇంకో 700 మెంబర్స్ రావచ్చు. 2000 మెంబర్స్. అంటే సుమారుగా 2000 కుటుంబాలు, 2000 ఉద్యోగులు అంటే రెండు 2000 కుటుంబాలు అనుకోవాలి. 2000 వాళ్ళందరికీ టోటల్ పడినట్టే కదా? అవును. వాళ్ళందరూ. ఇప్పుడు ట్రెజరీలో 21 ఇయర్స్ నుండి చేస్తున్న వాళ్ళు కొంతమందున్నారు. ఆ ఫిగరు నాకు తెలీదు. అలాగే ఓకే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌లో 180 మంది. ఓకే. ఆహ్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఒక 632 మంది సుమారు 20 సంవత్సరాల నుంచి చేస్తుర్రు. అలాగే ఎఫ్‌టిఎస్‌లు సుమారు ఒక 8 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తుర్రు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్యోగానికి రావద్దు అని ప్రభుత్వం ఎందుకు చెప్పింది? జూనియర్స్ జూనియర్ అసిస్టెంట్‌లు గ్రూప్ 4 ద్వారా జాయిన్ అయ్యారు మీ ప్లేస్‌లో అని జెప్పేసి ఒక కారణం చూపించింది. ఓకే. అది కరెక్టేనా? కరెక్ట్ అంటే 2006 నుంచెల్లి మేము 2006, 2014లో జాయిన్ అయిన మేము టీసీ వాళ్ళం. మేము జాయిన్ అయినప్పటి నుండి జూనియర్ అసిస్టెంట్‌లు ఆహ్, లే లేకుండా ఏ కార్యాలయం లేదు. కానీ కొత్తగా ఓకే. జూనియర్ గ్రూప్ 4 ద్వారా వచ్చిందని జెప్పేసి కొత్త కారణం చూపిస్తుంది. ఓకే. దానికి గాను హ్మ్. ఇప్పుడు మీ సమస్యని ఈ ఉన్నతాధికారుల దృష్టికి గాని, లేకపోతే మంత్రి దృష్టికి గాని, సీఎంని కలిసే ప్రయత్నం గాని ఏమన్నా చేశారా? మంత్రి గారి దగ్గరికెళ్ళినాం. రెవెన్యూ మినిస్టర్ దగ్గరికెళ్ళాం. అది స్టేట్ పాలిసీ ఇష్యూ. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం నా చేతిలో ఏం లేదని జెప్పేసి చెప్పారు. ఒక 10 టైమ్స్ కలిసాం. అదే సమాధానం రిపీట్ అయిందే తప్ప కొత్తగా ఏం ఓకే. మార్పు జరగలేదు. ఇప్పుడు మొత్తం ఔట్‌సోర్సింగ్ వాళ్ళు సుమారుగా 4,500,000 మంది ఉన్నారు. ఈ అవును. 4,500,000లో కేవలం 2,000 మంది మీ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వానికి అవును. ఎందుకు ఈ సమస్యొచ్చింది? అది తెలియదు. ఆ కారణం తెలియదసలే. మేము ఆ! దాదాపుగా అదే విషయం అడిగితే స్టేట్ పాలిసీ, బడ్జెట్ అడ్జస్ట్‌మెంటు మీ ఓకే. ప్లేస్‌లో జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చారని చెప్పేసి కారణం చెప్తారు గానీ, మిగతా ఏ కారణం ఓకే. చెప్పడం లేదు. ఓకే. ఇప్పుడు మీ సమస్య మీ ఉన్నతాధికారుల దృష్టికి అంటే సీసీఐఏ దృష్టికి గాని, లేకపోతే ఫైనాన్స్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారుల దృష్టికి గాని తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. రీసెంట్‌గా సోమవారం లాస్ట్ సోమవారం మేము సీసీఎల్ఏ ముందు చిన్న ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించినాం. సీసీఎల్ఏ ఓకే. గారు కూడా బయటకొచ్చి మా యొక్క రిప్రజెంటేషన్ తీసుకున్నారు. సమస్యలు తెలిపి ఓకే. విషయంలో. ఈ కార్యదర్శులు గాని, లేకపోతే మీ హెచ్ఓడీలు, సీసీఐఏ కార్యదర్శి వాళ్ళేమంటారు? సీసీఎల్ఏ కార్యదర్శి అంటే గతంలో ఈ 1300 అంటే మాకు 26, 27 బడ్జెట్‌కి గాని రిక్వెస్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్‌ను రెన్యువల్ చేయడానికి. ఓకే. దానికి సమాధానంగా 1300 మంది జూనియర్ అసిస్టెంట్‌లు జాయిన్ అయ్యారు గదా! వీళ్ళను అవసరం ఉందా? లేదా? అని జెప్పేసి గూడా గవర్నమెంట్ మళ్ళా సీసీఎల్ఏ గారిని అడిగింది. దానికి ఓకే. ఆన్సర్‌గా సీసీఎల్ఏ గారు గూడా వీళ్ళు కావాలి, వీళ్ళు అవసరం ఉంది, మేము జేసే పనులు ఇవి అని జెప్పేసి గూడా దానికి రిప్లై ఇయ్యడం జరిగింది. ఇప్పుడు ఉన్నతాధికారులు గాని, యూనియన్‌లు గాని, లేదా మీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు గాని, ఎవరు మీ మద్దతుగా నిలబడలేదా? నిలబడ్డరు. ఔట్‌సోర్సింగ్ మా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ల ట్రెసా అనే ఒక సంఘం ఉంటది. టీజీఆర్ఎస్ఏ సంఘం ఉంటది. వాళ్ళిరువురు ఓకే. కలిసి మా యొక్క అవసరాలను కావాలి, అవసరం చాలా ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఈళ్ళు వర్క్ చేస్తుర్రు. వీళ్ళ అవసరం ఈ విధంగా పని ఉంటదని జెప్పేసి మేము చేసే పనులను క్లుప్తంగా రాసి గౌరవ సీసీఎల్ఏ గారికి గాని, గవర్నమెంట్‌కి నివేదించడం జరిగింది గతంలోనే. ఓకే. ఇప్పుడు మీ ఔట్‌సోర్సింగ్ వాళ్ళందరూ ఏ ఏజెన్సీ ద్వారా వచ్చారు? ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ అంటే ఇప్పుడు ఇందులో టీసీసీఓలు అనేది ఏజెన్సీతోని గాకుండా శాంక్షన్ జేశారు. ఎట్లా అంటే ఒక మండల్‌కి ఒక ఆపరేటర్ ఉండాలని జెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలా అదొక్కటి కంప్యూటరైజ్డ్ జేసినప్పుడు రెవెన్యూ శాఖను కంప్యూటరైజ్డ్ జేసినప్పుడు ఒక ఆపరేటర్‌ని ఓకే. నియమించిర్రు. అప్పటి నుండి యథావిధిగా కొనసాగుతుంది. అది మాకు ఓకే. కేటాయించిన బడ్జెటు మాకు ఒక లోకల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక ఏజెన్సీ క్రియేట్ జేసి ఆ ఏజెన్సీ ద్వారా మాకిచ్చారు. స ఇప్పుడు 4,500,000 మందికి పైగా ఉన్న ఔట్‌సోర్సింగ్ వాళ్ళు కొన్ని వందలు, వేల ఏజెన్సీల ద్వారా వచ్చారు. మీరు కూడా అలానే వచ్చారు. ఏజెన్సీ మేము వచ్చిన తర్వాత ఏజెన్సీ మాకు సాలరీ ఇవ్వడానికి మధ్యలో పెట్టింది తప్పించి, మేము ఏజెన్సీ ద్వారా రాలేదు. అప్పుడు మరి మమ్మల్ని కంప్యూటరే మరి మీరు ఎలా అపాయింట్ అయ్యారు ప్రభుత్వ సర్వీస్‌లోకి? సార్? ప్రభుత్వ సర్వీస్‌లోకి మీరు ఎట్లా అపాయింట్ అయ్యారసలు?
సార్ అప్పుడు ఆళ్ళని కంప్యూటరైజ్డ్ రెవెన్యూ శాఖలో కంప్యూటరైజ్ చేసినప్పుడు, ఈ రెవెన్యూ ఓకే. శాఖను ఇప్పుడు సర్టిఫికేట్స్ గాని, బో ల్యాండ్ రికార్డ్స్ ఎంట్రీ చేయడంలో గాని, అప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళను అప్పుడు కలెక్టర్లు ఓకే. వాళ్ళు తీసుకున్నారు. కొంతమందిని తీసుకొని, అప్పుడు మాకు ఓకే. ఎలాంటి ఔట్‌సోర్సింగ్ మధ్యలో ఏజెన్సీ లేకుండే. ఆనరోరియం కింద గవర్నెన్స్ నుంచెల్లి అలా మీ సేవ బడ్జెట్ కొంత బడ్జెట్ కేటాయించి, అక్కడ ఉన్న ఆపరేటర్‌లకు కేటాయించమని చెప్పేసి, ఇట్లా ఓకే. 5,000 2000, 3000 2006 పీరియడ్‌లో 5,000, 7,000 ఈ సార్లిచ్చేవాళ్ళు. ఇదే రిక్వెస్ట్‌గా కంటిన్యూషన్‌గా కంప్యూటర్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల, ఇది రెగ్యులర్‌గా వీళ్ళనే నియమించాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపగా, ఒక జీవో తీసుకొచ్చి వీళ్ళకు సెపరేట్ బడ్జెట్ ఇచ్చి, మాకు సెపరేట్ బడ్జెట్ ఇచ్చి జిల్లా డీడీఓ గారికి ఆహ్, బ జిల్లాకు ప్రతి జిల్లాకి ఎంతమందున్నారో వాళ్ళ అవసరాన్ని బట్టి జీతం వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు జీతం జేసి, ఒక ఏజెన్సీ ఓకే. మధ్యలో పెట్టి ఏజెన్సీ త్రోలో ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కలెక్టర్ల ద్వారానే గదా మీరు అపాయింట్ అయ్యారు. అవునండి. మీరిప్పుడు కలెక్టర్‌ని ఎవరైనా కలిసి మీ సమస్య చెప్పుకున్నారా వాళ్ళకి? కలెక్టర్ల ద్వారా అంటే కలెక్టర్లు ద్వారానే అపాయింట్ అయ్యామంటే కలెక్టర్లు ప్రపోజల్ చేస్తే సీసీఎల్ఏ గారే రి కేటాయించింది. కలెక్టర్‌లకు అప్పజెప్పింది. ఆపరేటర్‌ని మీరు నియమించుకోండి అని చెప్తే దాని ద్వారా మేము నియమించుకున్నాం. ఇప్పుడు అదే సీసీఎల్ఏ కలెక్టర్‌లను సర్వీసెస్ నిలిపివేయాలని చెప్పేసి మళ్ళా రీసెంట్‌గా మెమో జారీ చేయడం జరిగింది కలెక్టర్‌లకు. మీరు కలెక్టర్‌లని వెళ్లి కలిసారా మీరందరూ? కలిస్తే పైనుండి ఆదేశాలు జారీ అయినాయి. మరి అని జెప్పేసి మా వంతు జేయాలనుకుంటే, మీ అవసరం చాలా అవసరం ఉంది. మీ యొక్క అవసరాన్ని బట్టి పైకి మీ మెమో బట్టి అని జెప్పేసి మాకేం చెప్పలే గాని, ఆ మెమోకు మా కలెక్టర్‌లకు మెమో ఇచ్చింది సీసీఎల్ఏ గారు. దానికి ఓకే. రిప్లైగా మా 30 జిల్లాల నుంచెల్లి ఐఏఎస్ కలెక్టర్లు 632 మంది అవసరం ఉంది. వీరు కార్యాలయాల్లో చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈ పని ఎలక్షన్ వర్కు సంథింగ్ మీ సేవ, కళ్యాణ్ లక్ష్మి గాని, ప్రజావాణి, ఆన్‌లైన్ పిటిషన్స్, డాటా పోర్టింగ్ గాని, ఇంకా ఇతర ఏదైనా కొత్త గవర్నమెంట్ స్కీమ్‌కి సంబంధించిన డాటా పోర్టింగ్ అన్నది చాలా అవసరం ఎంఆర్ఓ ఆఫీస్‌లల్ల. ఆ పోర్టింగ్ ఓకే. వీళ్ళే చేస్తారని చెప్పేసి వీళ్ళ అవసరం ఉంటది. జనరల్ వర్క్ చాలా ఉంటది. ఇలా అవసరం ఉంది కాబట్టి వీళ్ళను కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి మళ్ళా 30 జిల్లాల కలెక్టర్ల నుంచెల్లి సీసీఎల్ఏ గారు కూడా లేఖ రాయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మీ సమస్య పరిష్కారం ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మా సమస్య అంటే మేము ఇన్ని రోజులు ఇచ్చిన సర్వీస్‌కు దృష్టిలో పెట్టుకొని 20 సంవత్సరాల సర్వీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాదాపుగా మా 632 మందిలో సుమారు 400 పైచిలుకు 45 సంవత్సరాలు దాటి ఉన్నారు. వాళ్ళ ఓకే. సేవలను, వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని యథావిధిగా ఇప్పుడు అందరికీ ఏ విధంగానైతే ఒకటో తేదీన జీతాలు వస్తున్నాయో, అదే విధంగా మమ్మల్ని కంటిన్యూషన్ చేసి మాకు గూడా అదే విధంగా ఒకటో తేదీన జీతం వచ్చే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అలా అని జెప్పేసి మా సేవలు లేవన్నట్టు కాదు. మా సేవలు గూడా రెవెన్యూ శాఖకు చాలా అవసరం. ఆ విషయాన్ని కలెక్టరు సీసీఎల్ఏ గారికి క్లియర్‌గా రాసి పెట్టడం జరిగింది. రాసి పంపడం జరిగింది లేఖ ద్వారా. ఓకే. హ్మ్. ఓకే. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి మీ ఉన్నతాధికారులు కావచ్చు, లేదా మీ ఔట్‌సోర్సింగ్ ఇతరత్రా సంఘ నేతలు గాని తీసుకువెళ్ళాలని ప్రభుత్వం మీ సమస్య పరిష్కారానికి సానుభూతిగా పరిశీలించి మీకు న్యాయం చేస్తుందని తెలంగాణ ఫెడరల్ తరఫున మేము కోరుకుంటున్నాము. మరో అంశం మీద మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. థాంక్ యూ. ధన్యవాదం సార్. ధన్యవాదాలు.